హాయ్ ఫ్రెండ్స్, నేను సుపర్ణ ఫ్లేవర్స్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెత్తని మేతి పరోటా. మనం మామూలుగా రెగ్యులర్గా మామూలుగా చేసుకున్న అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకుంటే ఇవి లంచ్ బాక్సుల్లో కానీ జర్నీలప్పుడు కానీ చాలా చాలా బాగుంటాయి. దీనికి కాంబినేషన్ కూడా అవసరం లేదు కాబట్టి ఈజీగా క్యారీ చేసుకుంటూ వెళ్ళొచ్చు. జర్నీలకు కూడా మధ్యాహ్నం తినచ్చు, లేదంటే ఈవినింగ్ కూడా అలాగే సాఫ్ట్గా బాగుంటాయి. ఇంత సాఫ్ట్గా ఉండే ఈ మేతి పరోటాని తయారు చేసుకోబోయే ముందు మనం మా ఫ్రెండ్ విజయలక్ష్మి వాళ్ళ గృహప్రవేశానికి వెళ్ళొద్దాం. తను మా థిక్కెస్ట్ ఫ్రెండ్ అండి. తను విజయలక్ష్మి, మేమందరం ఫ్రెండ్స్. వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీలో వెళ్ళి తీసుకున్నారు. 2200 SFTలో చాలా చాలా బాగుంది. గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళ అబ్బాయి కోడలు. ఆ రోజు శనివారం సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి కాబట్టి ఆ రోజు వెంకటేశ్వర స్వామి వ్రతము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వ్రతము, దాంతోపాటు సత్యనారాయణ స్వామి వ్రతము, 3 వ్రతాలు చక్కగా చేశారు. ఆ తర్వాత గృహప్రవేశం అంటే మణిద్వీప వర్ణం చదువుకుంటాం కదా. ఈ వ్రతాలన్నీ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరం కూర్చొని చక్కగా మణిద్వీప వర్ణన చదివాము 9 సార్లు. ఇవన్నీ అయ్యేసరికి లంచ్ టైం అయిందండి. హ్యాపీగా భోంచేసి వచ్చేసాము. ఇక మనం మన ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఆర్గానిక్ మెంతి కూర అండి. మెంతుల్ని 2 రోజులు కనుక నానబెట్టి మనం కుండీలో వేసామంటే చక్కగా 10-12 రోజుల్లో ఎంత బాగా వచ్చాయో చూడండి. ఫ్రెష్ మెంతి కూర కట్ చేసేసుకుందాం. లేత ఆకులు కాబట్టి మనకి పరోటా కూడా చాలా సాఫ్ట్గా వస్తుందండి. చేదు కూడా ఉండదు, మంచి ఫ్రెష్ ఆకులు కాబట్టి. ఉల్లికాడలు కూడా కట్ చేసుకొని ఇంట్లోవైనా కొంచెమైనా దుమ్ము ఉంటుంది కదా, కొంచెం ఒకసారి వాష్ చేసేసుకొని సన్నగా ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుందాం. ఆ తర్వాత ఉల్లికాడలను కూడా కట్ చేసేసుకొని మనం ఒక 1/2 kg గోధుమ పిండి తీసుకోవాలి. అందులోకి మనం కట్ చేసుకున్న మెంతి కూరని ఉల్లికాడల్ని వేసేసుకొని ఒక 1/2 స్పూన్ కాశ్మీరీ కారం వేసానండి, మంచి కలర్ కోసం. తర్వాత ఇది వాము. ఈ వాముని ఇలా చేత్తో నలిపేస్తే మంచి స్మెల్లే కాదు, మంచి రుచి కూడా ఉంటుంది. అవి వేసి తగినంత సాల్టు, ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల పెరుగు వేస్తున్నాను. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ కూడా వేసి బాగా కలిపితే ఈ పెరుగు ఆయిల్ వేయటం వల్ల పరోటా చాలా మెత్తగా వస్తుందండి. అందుకని పెరుగు కూడా వేసాను సాఫ్ట్నెస్ కోసం. అవి వేసి కొంచెం కలిపిన తర్వాత ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసి కలిపాము. ఇవి వేసి కలిపిన తర్వాత కొద్దిగా శనగపిండి అండి, 2 స్పూన్లు శనగపిండి వేస్తే మంచి రుచి వస్తుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి వేసి కలిపిన తర్వాత ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూను అది కూడా వేసి కలిపామంటే మంచి స్పైసీగా ఉంటుంది. దీనికి అందుకే వేరే కాంబినేషన్ కూడా అవసరం లేదంటుంది. చక్కగా ఇవన్నీ వేసి ఒక అరగంట నాననేయాలి. ఒక్కొక్కటి ఎందుకు వేసానంటే అండి, ఒక్కొక్కటి వేసినప్పుడల్లా ఒకసారి కలుపుతుంటాం కదా, అలా ఎన్నిసార్లు కలిపితే అంత సాఫ్ట్గా వస్తాయండి ఈ పరోటాలు. అందుకని ఒక్కొక్కటి వేస్తూ కలిపామన్నమాట. ఒక 1/2 అవర్ నానిన తర్వాత ఇవి మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసి పెట్టుకొని పొడి పిండి అద్దుకుంటూ చపాతీ తయారు చేసుకుందాం. ప్రీవియస్ వీడియోలో ఒక క్వశ్చన్ అడిగానండి, ఒక జిల్లా, హీరో, నది పేరు, సినిమా పేరు ఒకటే ఉంటుంది అని. అది ఆ పేరు కృష్ణ. కరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఆనంద్ కుమార్ గారు ఫస్ట్ చెప్పారండి. ఆ తర్వాత నందివాడ అన్నపూర్ణ గారు చెప్పారు. తర్వాత పరిమళ నల్లపాటి చెప్పారు. వంక వల్లి గారు కూడా చెప్పారు, వరుసగా చెప్పారు. చక్కగా స్పందించినందుకు, ఆన్సర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఇప్పుడు పెనం బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసి తుడిచేసి మనం తయారు చేసుకున్న పరోటాలని కొద్దిగా వేడెక్కనిచ్చి అప్పుడు కొంచెం ఆయిల్ రాయాలి. మనం నీట్గా ఉండాలి అనుకున్నప్పుడు ఇలా ఒక ప్లేట్ తోటి పైన కట్ చేస్తే మనకు షేప్ నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి 2 పక్కలా కాల్చేసుకున్నామంటే సాఫ్ట్గా ఉండే మేతి పరోటాలు రెడీ అవుతాయి. ఇవి మనం జర్నీలో అప్పుడు తీసుకెళ్ళామనుకోండి, మధ్యాహ్నం తినలేకపోయినా సాయంకాలం తిన్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి. లంచ్ బాక్సుల్లో కనుకోండి హ్యాపీగా తీసుకెళ్ళిపోవచ్చు, కాంబినేషన్ అవసరం లేదు కాబట్టి. చూసారు ఎంత సాఫ్ట్గా గ్రీన్గా ఉన్నాయో హెల్దీ పరోటాలు. ఇవి వెయిట్ లాస్ అవ్వటానికి, అలాగే డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా చాలా మంచిదండి. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. ఈ సాఫ్ట్ పరోటా మీరు తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేస్తారుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.